మా పిల్లలు లేరా? ఏదో అటెండెన్స్ లిస్ట్ ఇవ్వండి. ఆయమ్మా మమతానా మీ పేరు? కృష్ణమ్మ. ఆయమ్మ పేరు కృష్ణమ్మ. ఏరియామే ఎందుకని లేరు? ఈ ఊర్లో పిల్లలు లేరా? పిల్లలు లేరా ఈ ఊర్లో? కాన్వెంట్ పోయినారా? ఎందుకు క్లోజ్ చేయొచ్చు కదా సెంటరు? మీ ఉద్యోగాల కోసం నడపాలా ఇది సెంటర్? అమ్మా కృష్ణమ్మ గారు మీరేనా? కృష్ణమ్మ ఎవరు? సిడిపి అమ్మా. సిడిపి అమ్మా. ఏంది పిల్లలు లేరు? ఏంది క్లోజ్ చేయకుండా సెంటర్ ఏంది? నేను అనేది అట్లా కాదమ్మా. అట్లీస్ట్ ఇప్పుడు ఎందుకు మనం జీతాలు ఇవ్వాలి ఇక్కడ? ఏది ఏమైనా కానీ ఇంక అవసరమా? ఎన్ని రోజుల నుంచి లేరు పిల్లలు? మీ నోటీసులు ఉందా అండి? మాకు దీని మీద కంప్లైంట్, దాని గురించి వచ్చాం మేము ఎంత దూరం. ఏమన్నా ఎందుకు ఇప్పుడు గర్భవతులుగా? అప్పుడు అటువంటిప్పుడు రెండింటిలో ఒక పోస్ట్ పెట్టచ్చు కదా. ఒక పోస్ట్ ఎక్కడ వేరే దగ్గర చుట్టుపక్కల వాడచ్చు కదా. అదే ఎవరినైనా ఉంటే అక్కడ షిఫ్ట్ చేయొచ్చు కదండి ఊరికే. ఎంతమంది ఉన్నారు గర్భిణీ స్త్రీలు? ఆమె ఎవరు? ఆమె మేడం రమ్మనండి. అమ్మా మమతమ్మ రమ్మ. అమ్మా ఇప్పుడు ఎంత గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 6 మంది. ఎక్కడ? ఈ ఊర్లోనేనా? వస్తారా భోజనానికి? ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఒక స్టూడెంట్ లేని సెంటర్ చూడడం అనేది. ఎట్లా రన్ అవుతా ఉంది ఇది? ఎందుకు జీతాలు ఇస్తా ఉన్నారు? ఏంది ఇదేం నాకేం అర్థం కాదు. చూడండి, ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అండ్ రూరల్ మండల్ తిమ్మండ పోస్ట్ నాయని చెరువు విలేజ్ పంచాయత్ స్మాల్ కంప్లైంట్. అంగన్వాడీ సెంటర్లో టీచర్ ఉంది సార్. టీచర్ నేమ్ మమత. గవర్నమెంట్ నుండి వచ్చే ఎగ్స్ పౌడరు అండ్ రైసు ఎక్సెట్రా స్కామ్ చేస్తుంది సార్. స్కామ్ చేస్తుంది. తను తింటూ అదర్స్కి ఇస్తూ ఉంటుంది. దాని రిలేటెడ్గా ఫ్యామిలీస్ వాళ్ళు అడిగితే అంతా లెస్ వస్తున్నాయి, స్టాక్ అంతా లేదని చెప్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అంగన్వాడీ స్టూడెంట్స్కి కరెక్ట్గా ఫుడ్కి మెటీరియల్స్ ఇవ్వదు. రైస్ బ్యాగ్స్ 1 or 2 స్టాక్ ఉంటుంది. స్టూడెంట్ కరెక్ట్గా క్లాస్ రారు కానీ ప్రజెంట్ ఉంటుంది. అంగన్వాడీలో ఆయా ఉంటుంది. తన ఫుడ్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతుందా? కానీ టీచర్ వచ్చే ఆయాకి ఎగ్ అప్పుడు ఇవ్వదు. అడిగితే ఫైటింగ్కి. అంగన్వాడీ ఉండే స్ట్రీట్లో సమ్ మెంబర్స్ ప్రెగ్నెన్సీ కేసెస్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళను అడగండి సీక్రెట్గా. కానీ ఐ హ్యావ్ స్మాల్ రిక్వెస్ట్. మళ్ళీ ఆయన మిమ్మల్ని కన్సర్న్ చేస్తున్నాడు. ఆ టీచర్కి హస్బెండ్ లేరు, డెత్. తనకు సన్ ఉన్నాడు, డిప్లొమా స్టడీ ఉన్నాడు. టీచింగ్ దాని మీదే ఆధారం. వార్నింగ్ మాత్రం ఇచ్చి వదిలేయండి. ఆఫ్టర్నూన్ ఫుడ్ స్టూడెంట్స్కి పెట్టేటప్పుడు ఫోటో తీసి గ్రూప్లో పెట్టాలి. టీచర్ వచ్చే అదర్ అంగన్వాడీ స్కూల్స్ ఫొటోస్తో సెండ్ చేస్తుంది. ఐ హ్యావ్ ప్రూఫ్, ఐ విల్ సెండ్. ఈ ఫోటో గ్రూప్ సెండ్ చేసేటప్పుడు తను అక్కడ ఉన్న టైము 12:20కి సెండ్ చేసి ఫోటో టైమింగ్ వచ్చేది 1:09 ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ జరిగి 2 months అగో అయ్యింది. కానీ మీ కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర లేదు. అప్పుడు ఈ మ్యాటర్ నన్ను చెప్పినట్లుగా మా విలేజ్లో ఎవరికి చెప్పకండి. మళ్ళీ నాకు ప్రాబ్లం. ఆయా నేమ్ వచ్చి కృష్ణమ్మ. బుక్స్ టైం కరెక్ట్గా ఉండదు. బుక్స్లో హైయర్ ఆఫీసర్స్ వచ్చే సమ్ టైమ్స్ వార్నింగ్ ఇచ్చారు. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ అండ్ కరెక్ట్గా ఉండదు. స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చండి చాలు సార్. నా వల్ల తన జాబ్ పోవద్దు. తను అండ్ సన్ను దాని మీదనే డిపెండ్ అయి ఉన్నారు సార్. ఎన్ని నెలల క్రితం ఇది? ఫిబ్రవరి.
ఏదమ్మా అటెండెన్స్ ఇచ్చారు ఒకరికి, ఇంటికి పోయినాడా? కాదమ్మా, ఒక్క స్టూడెంట్ ఉంటే ఆ స్టూడెంట్ని కూడా ఇంటికి పంపించినారంట. చూడండి, ఇదంతా ఎంక్వైరీ చేయండి అమ్మా. తీసుకెళ్ళి ఏజెన్సీ ట్రాన్స్ఫర్ చేయండి. గవర్నమెంట్ లక్షలు పెట్టి మనుషులు లేకుండా సెంటర్ నాకు అర్థం కాదు. మీరు వచ్చి ఏ వ్యాక్సిన్ తీసుకున్నావు డాక్టర్ మాకు ఏమన్నా ఎక్కడమ్మా ఈ బాబు ఎక్కడ ఉంటాడు? మన ఊర్లో ఉంటాడా? ఎక్కడ? పక్క నీళ్ళేనా? పోయిరా పరందాం, ఏమన్నా పక్క నీళ్ళు అంట. పోయిరా నువ్వు పోయిరా పో. ఏం పేరమ్మా? హేమ్తేజ్. హేమ్తేజ్ అంట పో. చూడండి, 22వ తేదీ ఎవరు మేడం ఇది విజిట్ చేసింది? మీరేనా? 22 డేట్ అమ్మా ఇది. 22లో ఇద్దరు ప్రజెంట్ ఉన్నారు, మీరు ఒకటే ఇచ్చారు. మరి మెమో ఇచ్చారా? మరి మెమో ఇవ్వాలి కదా. తప్పు ఉన్నప్పుడు మీరు తప్పు రాసిపోయారు అంటే ఆమె తప్పుగా రాసిందని చెప్పి మీరు కరెక్ట్ రాసిపోయారు. దానివల్ల యూజ్ ఏంది? మీరు వచ్చినప్పుడే ఇద్దరు పిల్లల్ని చూపించి రుచి చూపిస్తూ ఉన్నారు. ఒకరుంటే ఆ బిడ్డ ఒక బిడ్డ ఉంటే మీరు ఇవన్నీ కూడా తప్పే అని నేనంట. ఇప్పుడు ఏంటి ఇస్తారు సమాధానం? సరిపోతుంది కదా. కొన్నిసార్లు స్టాప్ కావాలంటున్నారు, ఇక్కడ పిల్లలే స్టాప్ ఉన్నారు. అవసరమైన చోట ఏమో స్టాప్ లేదు. ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి అమ్మా. దీని మీద రిపోర్ట్ చేయండి ఫుడ్ కమిషన్కు. నేను ఒక ఆయా నుంచేసి ఆయా ఏమన్నా మెయింటైన్ చేయగలదో లేదో చెక్ చేసుకొని, ఈమెను ఎక్కడ నన్ను పక్కన వేరే దగ్గర అక్కడ మీని నాది మెయిన్ ఉన్నప్పుడు ఈమె ఆడ మెయిన్కి ఎందుకు? ఈమె ఉద్యోగం పోకూడదు, ఆమె ఉద్యోగం పోకూడదు, ఎట్లా చేయాలనేది ఆలోచించాలి మనం. ఎంతమంది అండి పాపులేషన్ ఈ ఊరు? ఏమైనా ఐడియా ఉందా? 400లో ఒక 5-6 మంది పిల్లలు లేరండి? 3 ఏళ్ళ పిల్లలు అంతా కాన్వెంట్ స్కూల్. ఆ ఉద్యోగం నిలబడాలంటే వాళ్ళు నేను బతిమలాడి బంగపోయాను మన స్కూల్కి పిలిపించుకోవాలండి. అదే లాక్టేటింగ్ వాళ్ళ 6 ఏమి అంటే ఆమె ఏదన్నా తీసుకుపోయి తినేదానికి కూడా ఏం పెద్దగా లేవు కదా. ఏమి లేవు. సరే కంప్లైంట్ పెట్టింది అనేది కాదమ్మా. నేనేం కాదనలేదు తల్లి, నువ్వు టెన్షన్ పడగాకు. అట్ట కాదు, నిన్ను నేనేమి ఇబ్బంది పెట్టడంలే. ఈడంతా స్ట్రెంత్ అంతా ఎక్కువ మంది ఉంటే నువ్వు స్కాములు చేస్తావు. ఈడ ఏముంటుంది? వచ్చిన కంప్లైంట్ అది తల్లి, ఏడిస్తే ఏమొస్తుంది చెప్పు. అది కాదు నేను చెప్పేది. ఏంటంటే బాగా శ్రద్ధగా విను. నువ్వు ఈడ భారీగా ఉంటే నువ్వు ఎత్తుకొని పోయి అమ్ముకుంటావు. ఈడ అసలు పిల్లలే లేరు, నువ్వేం ఎతకపోతావు? ఎతకపోయేదానికి లేదు ఆస్కారం. మేము కూడా దాన్ని ఏం సమర్థించడం లే. వాళ్ళు కంప్లైంట్ వచ్చిందమ్మా, అది చదివినా నేనేమన్నా అన్నా? ఎందుకు నువ్వు ఏడ్చేది? ఏముంది ఆడ? ఎందుకు బాధపడతావు చెప్పు. అది కాదు, దీనికి మార్గం ఏందని ఆలోచిస్తూ ఉన్నాం. ఎట్లా చేయాలా? నీ ఉద్యోగం పోకూడదు, అట్ ద సేమ్ టైం నిన్ను ఏడో దగ్గర ఉపయోగించాలా. ఎవరికొకరు ఇదేదో ఒక ఎక్కువ మంది ఉన్న కాడనో పిల్లలు ఎట్లా ఏంది, నీ పోస్ట్ ఎట్లా చేయాలా ఏంది అనేది మేము మీ పీటీ గారితో మాట్లాడతాం.